అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు. సరైన మరియు మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, తెలివితేటలతో ప్రదర్శించాలి. అలాగే కొన్ని సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో మీరు జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి. అన్ని వైపుల నుండి అప్పుడు మీరు విజయం సాధించగలుగుతారు. మీరు మానసికంగా బలోపేతంగా ఉన్నటువంటి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలిగేట పెద్దల యొక్క సలహాలను పాటించడం వల్ల మేలు కలుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. మానసికంగా స్థిరంగా ఉండటానికి ప్రయత్నించండి. తండ్రి నుండి కూడా మద్దతు లభిస్తుంది. మీ స్వభావంలో కొన్నిసార్లు కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే ఆ చిరాకు వల్ల మీకు ఆరోగ్యం పాడవుతుంది, వైద్యం అవసరమవుతుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యను అధిగమిస్తారు. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన, బంధువులపైన రుద్దకండి. మీ విశ్రాంతి కోసము కొంత సమయం తీసుకోవడం అవసరమవుతుంది. ఉదయాన్నే మంచి ఆదాయం లభిస్తుంది. మధ్యాహ్నం ఎక్కువ పని ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో ప్రయోజనకరమైన పరిస్థితులు కూడా సృష్టించబడతాయి. అన్ని వైపుల నుండి విజయం సాధించబడుతుంది. అయితే ఈరోజు హార్డ్ వర్క్ ప్రకారం ఫలితాలు స్వీకరించబడవు. ఈరోజు విద్యార్థులు అయితే తమ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకునే విధంగానే ఉన్నారు. మరి వారి భవిష్యత్తు యొక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలలో వెళ్లి చదవాలి అనుకునే వారికి అయితే అదృష్టం కలిసి వచ్చే విధంగా కనిపిస్తుంది. ఏ గ్రూప్ లో చేరాలనుకుంటున్నారో ఆ గ్రూప్ లో చేరే అవకాశాలు కూడా మరి లభిస్తాయి. కష్టపడాల్సి ఉంటుంది. చదువు పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ విషయంలో అయితే సాధారణంగా కనిపిస్తుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే కొన్ని విషయాల ఆటంకాలు ఉన్నా కూడా అవి తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 11 మరియు లక్కీ కలర్ అయితే బ్లూ. ఇక పరిహారంలో గనక చూసినట్లయితే ఈ రోజు చక్కగా రామాలయాన్ని దర్శించండి. మరియు మీకు అక్కడ ఉన్నటువంటి పేదలకు బట్టలను దానం చేయండి, అన్నదానం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. మీరు చక్కగా మీ కార్యాలను పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.